ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లోకి ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం నల్గొండ నుండి మా ప్రతినిధి రాము, అలాగే వరంగల్ నుండి రవికాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రవికాంత్. రాము ముందుగా చెప్పండి, పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. మరికాసేపట్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ అంతా కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఆఫీసర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నల్గొండని ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం, సర్వం సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ సామాగ్రితో నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకొని నైట్ ఇక్కడే బస్ చేసి ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక్కడ ఈ ఎన్నికల్లో మాక్ పోలింగ్ ఉండదు, కేవలం పోలింగ్ ఏజెంట్లకు ఆయా బ్యాలెట్ బాక్సుల్ని చూపించి అక్కడ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి ఏమైనా జరిగిందనేది కూడా వాళ్ళతో క్లారిఫై తీసుకున్న తర్వాత, వాళ్ళతో సంతకాలు తీసుకున్న తర్వాత సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా ఎన్నికల అధికారులు సర్వం కూడా సిద్ధం చేశారు. ఇక ఈ నియోజకవర్గం సంబంధించి 4,63,800 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,80,000 మంది పురుష ఓటర్లు కాగా 1,80,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోల్ చిట్టీలను కూడా వారికి అందజేశారు. ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో కూడా వారికి వివరాలను కూడా అందజేయండి. విజువల్స్లో చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో వారి ఫోటోలతో సహా ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు, వారి యొక్క పార్టీ ఏంటి, వారికి ఎదురుగా ఎలాంటి ఆ గుర్తులతో ఓటేయాలని కూడా సవివరంగా ఎన్నికల సంఘం వివరించింది. ఎందుకంటే
ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి కాబట్టి కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు అనేది మురిగిపోకుండా పకడ్బందీగా ఇక్కడ అన్ని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇదే ఎన్నికల్లో పోయినసారి ఎన్నికల్లో 25,000 ఓట్లకు కూడా మురిగిపోయాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. భారతీయ సంఖ్యలైనటువంటి 1, 2, 3, 4 ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎంతమందికైనా ఓటేసేటువంటి ఒక హక్కును రాజ్యాంగం కల్పించింది కాబట్టి అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో నిరంతర విద్యుత్ సదుపాయాన్ని, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. ఒక ఎస్ఐతో కూడినటువంటి పోలీసు బృందాన్ని కూడా ఇక్కడ నియమించారు. నల్గొండ జిల్లాలో 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,80,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. విజువల్స్లో చూస్తున్నాం డూస్ అండ్ నాట్ డూస్. ఏ విధంగా ఓటు వేస్తే చెల్లుబాటు అవుతుంది, ఏ విధంగా తప్పులు చేస్తే ఓటు అనేది మురిగిపోతుంది అనేది కూడా చాలా సవివరంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోస్టర్ల ద్వారా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఓటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అవగాహన చేసుకుని లోపలికి వెళ్ళి వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే సాయంత్రం 4 గంటల వరకు కూడా దాదాపు 7 గంటల వరకు పోలింగ్ అనేది కూడా కొనసాగుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి అక్కడ భద్రపరుస్తారు. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రంలో పీఓ ఆఫీసర్లు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్ ఎట్లా సర్వసిద్ధంగా ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ, ఎంతమంది సిబ్బంది మీరు పనిచేస్తున్నారు? మనకు మొత్తం 1,316 ఓట్లు ఉన్నాయండి. ఇక్కడ మాకు 1000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ట్రా ఓపీఓని ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు ప్రయారిటీ వైజ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి సీరియల్ నెంబర్ 1 అనేది ఖచ్చితంగా ఓటు వేసేలాగా చూసుకోవాలి. ఒకవేళ సీరియల్ నెంబర్ 1 వేయకపోతే ఆ ఓటు ఇన్వాలిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ 1 అనేది కంపల్సరీ ఉండాలి. తక్కిన ప్రయారిటీస్ వాళ్ళ ఇష్టం, ఇచ్చిన వేయకుండా ఏం కాదు, కానీ సీరియల్ నెంబర్ 1 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఒకటి 1 ఇంకొకటి తెలుగులో 2, 3 అనేది రాయొద్దు. ఏదున్నా 1, 2, 3 నెంబర్స్ మాత్రమే వేయాలి. అలా కాకుండా వేరేది ఏది వేసినా కూడా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫోన్స్ కానీ ఎటువంటి వాటర్ కానీ పెన్స్ కానీ ఎటువంటివి తీసుకురావద్దు. దయచేసి నెక్స్ట్ 12 రకాల ఐడి కార్డ్స్ ఇచ్చారు మనకు. ఆ 12 రకాల ఐడి కార్డ్స్ ఒరిజినల్ తీసుకొస్తేనే ఓటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎట్లా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సార్? ఇదే విధంగా ఓటర్లు కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు? పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పూర్తయిందా? పోలింగ్ ఏజెంట్స్ వచ్చారండి, మనకు వచ్చారు. నెక్స్ట్ దయచేసి పోలింగ్ ఏజెంట్స్ కూడా మనకు ఫోన్స్ కానీ ఎటువంటి పెన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకురావద్దు. నెక్స్ట్ మనకు 200 మీటర్స్ మార్కింగ్ రేడియస్ అనేది జరిగింది. ఏ కంపెనీంగ్ అయినా ఏదైనా కూడా 200 మీటర్ అవతలనే మనకు చేసుకోవాలి, లోపలికి అనుమతించు. స్కెచ్ ఇస్తారండి ఓటేయడానికి? వైలెట్ కలర్ స్కెచ్ ఇస్తామండి. ఇప్పుడు మనకు 1300 ఉన్నాయి కాబట్టి 2 కంపార్ట్మెంట్స్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్కి మనం బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చేసి చూపించి వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ఇస్తాం. అదేవిధంగా ఓటరు వెళ్ళి ప్రయారిటీ వైజ్ ఓట్ వేసిన తర్వాత అదే విధంగా ఫోల్డ్ చేసేసి మళ్ళీ అదే బాక్స్లో ఇచ్చేసి స్కెచ్ మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మేడం ఎట్లా ఏర్పాటు చేశారండి? పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత ఎట్లా తీసుకెళ్తారు బాక్స్లన్నీ? ఇప్పుడు సెక్యూరిటీ పరంగా టోటల్గా పోలింగ్ అయిపోయిన తర్వాత మేము పిఓ గారి ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ పరంగా టోటల్గా బాక్స్లన్నీ మళ్ళీ టోటల్గా సీలింగ్ అయిపోయిన తర్వాత ఏజెంట్లో సమక్షంలో సీలింగ్ అయిన తర్వాతనే వాళ్ళ సమక్షంలో సీలింగ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ తోటి తీసుకొని వెళ్తామండి. నల్గొండ డిఆర్సీ సెంటర్కి తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్పారు. స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయండి. అక్కడి నుంచి ఎన్ని రకాల వస్తువులతో సిద్ధంగా ఉన్నారు మేడం? వైలెట్ స్కెచ్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి? అన్ని రెడీగా ఉన్నాయి. టోటల్గా సెట్ మొత్తం అన్ని పరంగా టోటల్గా అన్ని సెట్ చేసుకొని మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు సార్? 8 గంటలకు స్టార్ట్ చేస్తాం సార్. ఎన్ని గంటల వరకు జరుగుతుంది? 4 గంటల వరకు జరుగుతుంది సార్. ఎట్లా సిద్ధంగా ఉన్నారు? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర 977 ఓట్లు ఉన్నాయి సార్. మాది వేరే పోలింగ్. సార్ వాళ్ళదేమో 540, మాదేమో 541 సార్. మా దాంట్లో 977 ఓట్లు ఉన్నాయి సార్. మా దాంట్లో కూడా అంతా సిద్ధంగా రెడీగా ఉంది. కలెక్టర్ గారి ఆదేశాలు, వాళ్ళు ఓటర్లు మాత్రం కంపల్సరీ వాళ్ళు ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని రావాలండి. మనకు 12 రకాల ఐడీస్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి కంపల్సరీ తీసుకొని రావాల్సిందే. ఫోన్స్ లోపలికి అలౌ లేదు, పెన్నులు కూడా లోపలికి అలౌ లేదు అని వాళ్ళు వచ్చి వేసేవాడు. ఈ విధంగా సర్వసిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో పోలింగ్ అనేది ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాట్లు కానీ లేకుండా ప్రాధాన్యత క్రమంలో ఓటుకు వినియోగించుకోవాలి కాబట్టి ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చినాక కూడా వాళ్ళు ఏ విధంగా ఓటు వేయాలనేటువంటి సౌకర్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా కూడా వారికి సౌకర్యంగా వివరిస్తూ ఉన్నారు. ఎలాంటి వస్తువులకు లోబడికి అనుమతి లేదు, కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్తో మాత్రమే ఓటు వేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక సెక్యూరిటీ పరంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది పోలీసులు ఈ ఎన్నికల్లో బందోబస్తు
బందోబస్తు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత జీపీఎస్ సిస్టమ్తో ఉన్నటువంటి వాహనాల్లో ఈ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా నల్గొండలోని డిఆర్సీ కేంద్రానికి వెళ్తాయి. అక్కడి నుంచి నల్గొండ దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. జూన్ 5న అంటే వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించేలాగా కూడా సమాంతరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికాసేపట్లో ఆర్ఓ గారు కూడా ఈ పోలింగ్ కేంద్రాలను పరిశీలించబోతా ఉన్నారు. ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా జరిగేలాగా నల్గొండ జిల్లాలో 1,80,000 ఓట్లలో దాదాపుగా 1,60,000 ఓట్ల వరకు కూడా పోల్ అవుతున్నటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,63,000 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అయితే 4,20,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎంత అవుతుందనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కాబట్టి చాలా చైతన్యంగా ఓటు వేస్తారని కూడా చెప్తున్నారు. మొత్తంగా 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. రైట్ రాము, థ్యాంక్ యూ.